రోజుల్లో మనిషికి డబ్బు చాలా అవసరం. ఒకరోజు డబ్బు లేకుంటే దాని ఇబ్బంది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఎవరికి తోచిన పని వారు చేసుకుంటున్నారు కాబట్టి డైలీ లేదా మంత్లీ ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం ఖర్చు పెడుతూ మిగతావి భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటాం. ఇప్పటికైతే ఓకే, మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏ పని చేయం కదా, మరి అప్పుడెలా అంటే మన అందరం ఒక పెన్షన్ స్కీమ్లో జాయిన్ అయ్యి ఉంటాం కాబట్టి 60 ఏళ్ళు పైబడిన తర్వాత నెలకు ఎంతో కొంత నెలకు డబ్బులు వస్తాయి. దీనికోసం ఈపీఎఫ్ఓలో ప్రతి నెల కొంత కాంట్రిబ్యూషన్ చేస్తుంటాం. మరి ఉద్యోగాలు చేయని వారి పరిస్థితి ఏంటి, డైలీ లేబర్ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఇలాంటి వారి కోసమే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇలా 60 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సామాజిక భద్రత పథకానికి నోచుకొని నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు అంటే ప్రధానంగా డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్స్ వర్కర్స్ లాంటి వారన్నమాట, వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదవి విరమణ అనంతరం పెన్షన్ అందించేందుకు ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉంది. ఏదైనా కంపెనీలో వ్యక్తి పనిచేస్తున్నప్పుడు అతడికి వేతనం నుంచి 12% చొప్పున అతడి ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. పనిచేస్తున్న సంస్థ సైతం అంతే మొత్తంలో జమ చేస్తుంది. దీని ద్వారా 60 ఏళ్ల తర్వాత ఉద్యోగికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు ఇప్పటికే సంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన, వీధి వర్కర్ల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. ఈ 2 పథకాలు ప్రస్తుతం పదవీ విరమణ తర్వాత నెలకు 3,000 రూపాయలు పెన్షన్ను అందజేస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వానికి నెలకు 55 నుంచి 2,000 రూపాయల వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అటల్ పెన్షన్ యోజనతో పాటు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని కూడా కొత్త పథకంలో చేర్చవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే కొత్త స్కీమ్లో బిల్డింగ్ వర్కర్ల కోసం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ చట్టం కింద వసూలు చేసిన సెస్ను పెన్షన్ల కోసం ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక పెన్షన్ చెల్లింపులను పెంచడంతో పాటు లబ్ధిదారుల నకిలీని నివారించడానికి ఈ కొత్త స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న పొదుపు, పెన్షన్ పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేని వారు సైతం ఈ స్కీమ్లో చేరొచ్చు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభమైందని అంటున్నారు. త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని కార్మిక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ యథాతథంగా కొనసాగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక అమెరికా, కెనడా, రష్యా, చైనాతో పాటు చాలా యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఇలాంటి పెన్షన్ స్కీమ్లు, ఆరోగ్య సంరక్షణ పథకాలను ఉద్యోగులకే కాకుండా నిరుద్యోగులకు కూడా కల్పిస్తోంది. అలాగే డెన్మార్క్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు తమ వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇలాంటి యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లను అందజేస్తున్నాయి. కానీ ప్రస్తుతం భారత్లో సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ప్రధానంగా ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఆరోగ్య బీమాతో పాటు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ కవరేజ్ని కూడా తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ స్కీమ్లో ప్రభుత్వం ఎలాంటి జమ చేయబోదని తెలుస్తోంది. అలా అయితే ఎంతమంది ఈ పథకంలో చేరుతారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. లేదంటే కాంట్రిబ్యూషన్ తక్కువ మొత్తంలో ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటికైతే విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ రాబోయే కొద్ది రోజుల్లోనే దీనిపైన స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితో పాటు ఉద్యోగులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ 2 నిర్ణయాలతో 2 వర్గాలకు మేలు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ 2 నిర్ణయాలు ఎప్పట్లోగా తీసుకుంటారో చూడాలి మరి.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నూతన పే కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేసింది. కాబట్టి త్వరలోనే పెన్షన్ల పైన కూడా గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది.